World-class infrastructure. Eco-friendly campus. Broad array of academics. KL, deemed to be university. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో టీడీపీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు పర్యటన అయితే రెండో రోజు అయితే కొనసాగుతుంది. నిన్న ప్రధానంగా కొత్తపేట, మండపేట, రామచంద్రపురం 3 నియోజకవర్గాల్లో నారా చంద్రబాబు నాయుడు అయితే బహిరంగ సభలు అయితే నిర్వహించారు. అలాగే ముఖ్యంగా నిన్న మధ్యాహ్నం కొత్తపేట అయితే చేరుకున్నారు. కొత్తపేటలో అక్కడి నుంచి చేరుకుని కొత్తపేట నియోజకవర్గంలో రావులపాలెం సెంటర్లో చంద్రబాబు నాయుడు అయితే ప్రసంగించినటువంటి పరిస్థితి ఉంది. అలాగే చంద్రబాబు నాయుడు ప్రజాగలం బహిరంగ సభలో పాల్గొని అలాగే అక్కడ ప్రసంగించిన అనంతరం అక్కడి నుంచి రోడ్డు మార్గాన్ని అలాగే రావులపాలెం, కొత్తపేట, జొన్నాడ, మండపేట మీదుగా రామచంద్రపురం చేరుకున్నారు. రామచంద్రపురం అలా ద్రాక్షారం బోస్ సెంటర్లో కూడా భారీ బహిరంగ సభ ప్రజాగలం సభలో పాల్గొని చంద్రబాబు నాయుడు అయితే ప్రసంగించిన పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఈ నేపథ్యంలో రాత్రి బహిరంగ సభ అనంతరం నారా చంద్రబాబు నాయుడు అక్కడి నుంచి రోడ్డు మార్గాన్ని రామచంద్రపురం ఉన్నటువంటి విఎస్ఎన్ కాలేజీకి అయితే చేరుకున్నారు. విఎస్ఎన్ కాలేజీలోనే రాత్రి చంద్రబాబు నాయుడు అయితే అక్కడ బస చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు మళ్ళీ 10 గంటలకు ఉదయం 10 గంటలకి రామచంద్రపురం ఉన్నటువంటి అక్కడే తూర్పుగోదావరి జిల్లా సంబంధించినటువంటి టీడీపీ నాయకులతో కూడా సమావేశం అవుతారు. అలాగే అక్కడి నుంచి కోనసీమ జిల్లా నాయకులతో 10 గంటలకి సమావేశం అనంతరం చంద్రబాబు నాయుడు అయితే మళ్ళీ మధ్యాహ్నం లంచ్ అనంతరం కూడా 2 గంటల ప్రాంతానికి మళ్ళీ కొవ్వూరు బయలుదేరనున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన్ని అయితే ఇక్కడ బయలుదేరుతారు. ముచ్చిమిల్లి దగ్గర ఉన్నటువంటి ఎలిప్యాడ్ ద్వారా అక్కడికి రోడ్డు మార్గానికి ఎలిప్యాడ్ వరకు చేరుకుంటారు. అక్కడి నుంచి ముచ్చిమిల్లి రామచంద్రపురం రోడ్డు ఏదైతుందో అక్కడికి చేరుకుని అక్కడి నుంచి హెలికాప్టర్ ద్వారా కొవ్వూరు చేరుకుంటారు. కొవ్వూరులో మధ్యాహ్నం 2:30 ప్రాంతానికి కొవ్వూరులో ఉన్నటువంటి సెంటర్ ఏదైతుందో విహార్ సెంటర్లో కూడా భారీ బహిరంగ సభ అలాగే ప్రజాగాలం పేరుతో జరుగుతున్న సభనైతే మధ్యాహ్నం 2:30 ప్రాంతానికి అయితే అక్కడ నిర్వహించబోతున్నారు. అక్కడ నుంచి నల్లజర్ల చేరుకుంటారు. నల్లజర్లలో ఉన్నటువంటి అక్కడ మీటింగ్ అందరితో కూడా టీడీపీ నాయకులతో అక్కడ ఉన్నటువంటి కేడర్తో కూడా సమావేశం అవుతారు. సమావేశం నిర్వహించిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు అయితే అక్కడ నల్లజర్లలో అనంతరం సాయంత్రం 6:30 మళ్ళీ పబ్లిక్ మీటింగ్లో కూడా పాల్గొనేందుకు ప్రజాగల బహిరంగ సభలో కూడా పాల్గొనేందుకు అన్ని ఏర్పాట్లు కూడా చేసిన పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. తెలుగుదేశం అధ్యక్షుడు గత కొన్నాళ్ళ నుంచి 2024 ఎన్నికల ఏదైతే ఉందో ప్రజాగలం పేరుతో నిర్వహిస్తున్నటువంటి సభ అయితే 2 రోజుల పాటు దిగ్విజయంగా ఈరోజు ఉమ్మడి తూర్పుగోదావరిలో కొనసాగుతుందని ప్రధానంగా చెప్పవచ్చు. అలాగే ప్రధానంగా చూసుకుంటే అధికార పార్టీనే ధ్యేయంగా నారా చంద్రబాబు నాయుడు అయితే విమర్శలు వెక్కిపెడుతున్నారు. అలాగే జగన్మోహన్ రెడ్డిపై పలు ఆరోపణలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. నిన్న ప్రధానంగా చూసుకుంటే కొత్తపేట నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డిపై కూడా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డటువంటి పరిస్థితి ఉంది. పెన్షన్ల పంపిణీ ఏ విధంగా ఉంటుంది, పెన్షన్ల పంపిణీ ఉద్దేశపూర్వకంగానే ఈ యొక్క ప్రభుత్వం డబ్బులు లేకపోయినా ఈ విధంగా కాలయాపన చేసి ప్రతిపక్షాలపై కావాలని వాలంటీర్లను ఆపారని చెప్పేసి కుట్ర పడుతున్న పరిస్థితి ఉందని చెప్పేసి మరో పక్కన చేస్తున్నారు. అలాగే రామచంద్రపురం వచ్చిన తర్వాత ద్రాక్షారామంలో కూడా అక్కడ ప్రజాగలం సభలో కూడా నారా చంద్రబాబు నాయుడు అయితే పాల్గొన్నారు. అక్కడ ప్రధానంగా పాల్గొని నారా చంద్రబాబు నాయుడు అయితే ఒకటే ప్రధానంగా ఆరోపణలు అయితే చేస్తున్నారు. ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడినటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. ఏదైతే ఇప్పుడు వాలంటీర్లని అడ్డుపెట్టుకుని ఏదైతే ఈ యొక్క పెన్షన్ల విషయంలో ప్రభుత్వం ఎటువంటి డబ్బులు లేకపోయినా ఈ విధమైనటువంటి చర్యలు ప్రతిపక్షాలపై దోచే చర్యకైతే పాల్పడుతున్నారు. అధికారులు ఉన్నప్పటికీ అధికారులు కూడా ఎటువంటి పెన్షన్ల పంపిణీ కావాలని ఆలస్యం చేస్తూ ఈ వృద్ధులను కావచ్చు, పింఛన్లదారులు అందరూ కూడా ఇబ్బందులు గురి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ ఇబ్బందులన్నీ కూడా తెలుగుదేశం పైన అలాగే జనసేన పార్టీ పైన కూడా తోసేందుకే ఇటువంటి కుట్రలు పండుతున్నారని అలాగే జగన్మోహన్ రెడ్డి శవరాజకీయాలు చేస్తున్నారు. ఎవరైతే వృద్ధులు చనిపోయారో కావాలని ఈ విధంగా క్రియేట్ చేసి వాళ్ళ చావుకు కారణం అవుతున్నారని చెప్పేసి చంద్రబాబు అయితే తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఈ యొక్క శవరాజకీయాలు చేయడం జగన్మోహన్ రెడ్డి కొత్త కాదంటూ మరొక ఆరోపణలు కూడా చంద్రబాబు చేసినటువంటి పరిస్థితి అయితే ముఖ్యంగా ఉందని చెప్పాలి. ఈ నేపథ్యంలో మరో పక్కన ఆయన నేను చేసినటువంటి అభివృద్ధి గతంలో అందరూ కూడా తెలిసిందే, నా బ్రాండ్ వేరు, ఈ బ్రాండ్ వేరు, ఇప్పుడంతా కూడా జగన్మోహన్ రెడ్డి నకిలీ మద్యాన్ని విక్రయించి ప్రజాధనాన్ని దోచుకుంటున్నారని చెప్పేసి మొత్తం మద్యం ద్వారా వచ్చినటువంటి సొమ్మంతా కూడా ఆ జగన్ ప్యాలెస్కే చేరుతుందంటూ మరొక ఆరోపణలు కూడా చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనా రాబోయే ఎన్నికల్లో మేము అంతా కూడా అందరూ కూడా గెలిపించేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి ఇంటికి సాగనంపేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని చెప్పేసి చంద్రబాబు నాయుడు అయితే తీవ్ర విమర్శలు అయితే చేశారు. ఈ యొక్క పెన్షన్ల విషయంలో కూడా ప్రభుత్వం ఇటువంటి ధోరణి గురి చేస్తుందో మొత్తం అన్ని కూడా క్లియర్గా సభలో ప్రసంగించినటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు అయితే ఈరోజు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో భాగంగా
భాగంగా నిన్న ఈ రోజు కూడా బిజీగా గడపనున్నారు. అలాగే నిన్న పూర్తయినటువంటి ఈ యొక్క ప్రజాగాలం సభలో ప్రధానంగా కొత్తపేట నియోజకవర్గం రామచంద్రపురం పూర్తి చేసుకుని ఈ రోజు అయితే రాత్రి అయితే అక్కడ విఎస్ఎం కాలేజీలో బస చేశారు. బస చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు అయితే ఈ రోజు ఉదయం 10 గంటలకు టీడీపీ నాయకులతో సమావేశం అనంతరం మధ్యాహ్నం లంచ్ అనంతరం 2:30 కొవ్వూరు హెలికాప్టర్ ద్వారా కొవ్వూరు వెళ్ళి కొవ్వూరులో భారీ బహిరంగ సభ, అలాగే కొంతమంది టీడీపీ కేడర్లతో సమావేశాలు, అలాగే నల్లజర్ల వద్ద అయితే ఈ ప్రజాగాలం సభలో కూడా నారా చంద్రబాబు నాయుడు అయితే ఈ రోజు రెండో రోజు పర్యటనలో భాగంగా పాల్గొనబోతున్నారని మనం ప్రధానంగా చెప్పొచ్చు. ఇది కూడా తాజా పరిస్థితి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.